ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం కృతజ్ఞిద్దాం. ఒక జీవోకి కారణమైనరు, స్ఫూర్తి అయినరు. వారి యొక్క మాటలకే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోకి కారణభూతమైన గట్టి చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేద్దాం. అదేవిధంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత ఉందా లేదా? అట్లనే తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా కొడంగల్కి మాత్రం బిడ్డనే, మీ కొడుకునే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు. గట్టి చప్పట్లతోటి చేయాలి. అందుకే ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకే రోజు శిలాఫలకాలేసి ఫౌండేషన్ చేసినటువంటి పరిస్థితి. కొడంగల్ ఏ బాటలో వెళ్ళబోతుందనేది ఈరోజు నాంది ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కడు పేదరికం, అసలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి 10 పాడి గేదెలు సమకూర్చుకొని నెలకి 30,000 నుంచి 40,000 ఆదాయం చేయటమే కాకుండా, సమకూర్చుకోవడమే కాకుండా 2 ఎకరాల భూమిని కొన్నటువంటి పరిస్థితి వారిది. ట్రాక్టర్ కొనుగోలు చేసింది, 2 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆమె మన పద్మమ్మ గారు, పోలేపల్లి గ్రామం వారి మాట్లాడవలసిగా కోరుచున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము. మాకు మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో. 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు, మళ్ళీ చెప్తాలే. పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సార్. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజల్లండ్రు ఈడ కోగిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సారోళ్ళందరినీ పోలేపల్లి జాతరకు విలువ. సారోళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. ర్యాకెట్ల పుణ్యానికి ర్యాకెట్ కడితే మనం ప్రసాద్ సార్ ఉన్నాడు కదా సార్, అమ్మమ్మూరు పోలేపల్లి మన స్పీకర్ సార్, మాకు అందరికి మైకులు ఇచ్చేది ఈసారి. మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది, జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్డింగ్ లేదు సార్. కదా ఒకటి సాయం చేస్తే సిఎస్ గారు సార్ రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తవలతా దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం? కోస్గిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా, బొమ్మరాజపేటలో. పోలేపల్లి దుద్యాల మండలమ్మ, కొత్త మండలంలో. ఆ గ్రామం రాసుకోండి, వాళ్ళకి కావాల్సింది అని ఇస్తామ్మా. చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచిది సార్, అందరికీ ధన్యవాదాలు. మంచిది. ఇంకేం మాట్లాడుతా అంటే కదా అయిపోయిందా?